ఇంకా ఈరోజు మనం నేర్చుకునే పాఠం దేని గురించి అంటే విశ్వాసం. దేని గురించి? విశ్వాసం అనేది లేకుండా ఈ లోకంలో ఏ మనిషి బతకలేడు. మనిషి బతకాలంటే విశ్వాసం ఉండాల్సిందే ఖచ్చితంగా. విశ్వాసం, ఇప్పుడు మనం ఆటో ఎక్కామనుకోండి, ఆటో డ్రైవర్ మీద మనకు విశ్వాసం. ఎవడు కూడా ఆటో ఎక్కక ముందరే ఎంతకాలం నుంచి డ్రైవింగ్ చేస్తున్నావురా, నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, గత 2 ఏళ్లలో ఎన్నిసార్లు యాక్సిడెంట్ అయిందిరా అని లెక్కలు అడుగుతారా? అడగరు, ఎక్కి కూర్చుంటారు. ఏ హోటల్లోకి వెళ్ళినా మనం ఇడ్లీ తీసుకుంటాం, లేదా దోశ తీసుకుంటాం, ఏదో తీసుకుంటాం. మీరు బైబిల్ విశ్వాసులు అయితే ప్రార్థన చేసుకొని తింటారు, విశ్వాసులు కాకపోతే అది కూడా చేయరు. అంతేగాని ఒకసారి వంట చూడండి అండి, నేను ఆడు మంచి కాదో చూస్తాను అప్పుడు తింటాను అంటారా? అనరు. హోటల్లో విశ్వాసం, మనము ఆటో ఎక్కితే విశ్వాసం, రైలు బండి ఎక్కితే విశ్వాసం, ఏది చేసినా ఈ లోకంలో విశ్వాసం లేకుండా ఎవ్వడూ ఉండలేడు. అది విషయం. ఆ విశ్వాసం గురించి వర్ణించేటువంటి పుస్తకాన్నే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంటారు. ఆ అధ్యాయంలో విశ్వాస వీరుల యొక్క పట్టి ఉంది. ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అయి ఉన్నది. ఇది 1వ వచనం. నేను 1వ వచనం నుంచి 7వ వచనం దాకా ఊరికినే చదువుకుంటూ వెళ్తూ కొంచెం వర్ణించుకుంటూ వెళ్తాను. నేను ఈరోజు బోధించాలనుకుంది 8వ అధ్యాయం నుంచి 8వ వచనం నుంచి 12వ వచనం దాకా. అయితే 1 నుంచి 7 దాకా ఊరికినే అసలు విశ్వాసం అంటే ఏంటి, దాని గురించి చిన్న పరిచయం అన్నమాట. ఊరినే కథలాగా చెప్పుకుంటూ వెళ్దాం. ఆ తర్వాత 8వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువై ఉన్నది. విశ్వాసం అంటే ఏంటి అన్న దాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఇదేంటో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తే అప్పుడు మళ్ళీ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. ఒకవేళ నేను ఈ విధంగా అన్నాను, నా జోబులో ₹1,00,000 ఉన్నాయి అని అన్నాను అనుకోండి, మీలో 2 రకాలైన మనుషులు ఉంటారు. ఒక రకమైన మనిషి ఏంటి తెలుసా, ₹1,00,000 ఉన్నాయా, అయితే బజార్ వెళ్దామా, ఏమైనా కొనుక్కుందామా అనేవాళ్ళు. మీలో కొంతమంది ఏమంటారు తెలుసా, ₹1,00,000 ఉన్నాయా, నాకు 50,000 ఇవ్వా అని అంటారు. అంటే నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి అనగానే బజార్ వెళ్దామా, ఏమన్నా కొనుక్కుందాం, నాకు 50,000 అప్పిస్తావా, నాకు అర్జెంట్ ఉన్నది అలా అన్నారంటే నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి అన్నది నమ్మారా లేదా? మీరు నమ్మేశారు, అవునా? అయితే నేను ₹1,00,000 చూపించలా, కేవలం నేను మాట చెప్పా, అంతే కదా. మాట చెప్పంగానే మీరు నమ్మేశారు. నమ్మి దానికి అనుగుణంగా ఇది చేద్దామా అది చేద్దామా అని అన్నారు. ఒకవేళ మీలో ఎవరైనా నా గురించి సరిగ్గా తెలియని వాళ్ళు ఉన్నారనుకో, ₹1,00,000 ఉన్నాయా, నేను మొహం చూస్తారా లేదు ఒకసారి చూపి అని అన్నారనుకో, నేను జోబులోంచి ఇలా ₹1,00,000 తీసి చూపించాను అనుకో, ₹1,00,000 చేత్తో చూపించిన తర్వాత విశ్వాసము అనే మాటకి అర్థం ఉంటుందా? ఒకసారి చెప్పండి, అర్థం ఉంటుందిగా? ఉండదు. ఎందుకంటే చూపించేసానుగా. ఇక చూపించిన తర్వాత ఇంకా విశ్వాసం అనే మాట ఏముంది, అవునా? చూడకుండా చెప్పి నమ్మితే దాన్ని విశ్వాసం అంటారు, అవునా కదా? చూడకుండా నమ్మితే దాన్ని విశ్వాసం అంటారు, అవునా కదా? మీలో కొంతమందికి దేవుణ్ణి చూపిరా నేను నమ్ముతాను అని అంటే, చూపించిన తర్వాత నువ్వు నమ్మేదేంటి? చూపించిన తర్వాత నువ్వు నమ్మేదేంట్రా? చూడకముడు నమ్మితే అది గొప్ప, చూపించిన తర్వాత ఇంకేముంది? నమ్మకం అనే మాటకు అర్థం ఉందా? దాన్నే ఇక్కడ 1వ వచనంలో రాస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ చదువుతాను చూడండి, 1వ వచనం మీకు అర్థం అవుద్ది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవంటే కంటికి కనబడినవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. కంటికి కనబడదు కానీ ఉన్నది అని మనం నమ్ముతాం, దాన్ని విశ్వాసం అంటారు. నా షర్ట్ బాగుందా? అయ్యగారి కోట్ అంత బాగోదు కానీ మామూలుగా ఉంది కదా, బాగుంది కదా షర్ట్. అయితే ఈ షర్టు ఈ విధంగా బటన్లు, ఇక్కడ ఒక జోబు ఇలా రావడానికి కారణం ఎవరు? నువ్వు చూసావా అంట, టైలర్ అంట, పెద్ద ఆవిడేదో అంటుంది. ఏం టైలర్ అని కాదు. మా ఇంట్లో ఏం చేస్తాం తెలుసా, మనం బట్టల కొట్టులోకి వెళ్ళి 2 మీటర్లు బట్ట కొనుక్కొచ్చి డబ్బాలో వేసి అరగంట ఊపితే ఇది వస్తుంది తెలుసా. నిజం. నమ్ముతారు మీరు? అదే నమ్మరు. మీరు టైలర్ని చూసారా?
చూడాల, కానీ ఖచ్చితంగా తెలుసు ఎవడో ఒక టైలర్ కుడితే అలా వచ్చింది. అవునా కదా? దాన్ని విశ్వాసం అంటారు. గుడ్డిదా ఈ విశ్వాసం? కాదు. ఎందుకో తెలుసా? ఈ ఆకారం రావాలి, ఈ పద్ధతి రావాలంటే వెనకాల ఎవరు ఉండాలి? ఒక కారకం ఉండాలి. అవునా కదా? అది మనం నమ్మేదన్నమాట. ఇప్పుడు 2వ వచనం చూద్దాం. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ఇప్పుడు చూద్దాం 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుచున్నాము. అయితే ఈ విశ్వం గురించి ఆలోచిద్దాం. ఈ ప్రపంచంలో మనుషులు 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు ఏమని నమ్ముతారంటే ఈ ప్రపంచం ఇంత పెద్దది ఉందంటే దీని వెనకాల ఒక దేవుడు ఉన్నాడని. ఇది కొంతమంది నమ్ముతారు. కొంతమంది ఎక్కడున్నాడు రా దేవుడు, ఉంటే నాకు చూపి, దేవుడు లేడు ఎవడు లేడు, అది అలాగే వచ్చింది. ఇది వాడి నమ్మకం. ఇడిది నమ్మకమే, ఆడిది నమ్మకమే. అయితే కొంతమంది ఎద్దవ తెలివితేటలు ఉపయోగించి దేవుడు లేదు అనేది శాస్త్రం అంటారు. అది శాస్త్రం కానే కాదు. అది అర్థమైందా? శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే ఖచ్చితంగా వెనకాల కారకం ఉండాలని. మీకు సరదాగా ఒక విషయం చెప్తాను, దాంతో మీకు అర్థమవుద్ది. మీకు చిన్నప్పుడు ఈ కథ తెలుసా? ఏది? అనగనగా ఒక ఊర్లో రాజుగారికి బాగా తెలుసు మీకు ఆ కథ చెప్తాను మీకు ఒకసారి. అనగనగా ఒక ఊర్లో రాజుగారు అంట. రాజుగారికి 7 కొడుకులు. 7 కొడుకులు వేటకెళ్తే 7 చేపలు పట్టారు. 7 చేపలు ఎండేస్తే ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదు అని అంటే గడ్డిమోపు అడ్డు వచ్చింది. గడ్డిమోపు ఎందుకు అడ్డు వచ్చి అంటే ఆవు నన్ను మేలేదు. ఆవు ఎందుకు మేలేదు అంటే పాలోడు ఎప్పలేదు. ఎరా ఎందుకు ఎప్పలేదు అంటే అవ్వ ఊపట్లేదు. అవ్వ ఎందుకు ఊపట్లేదు అంటే పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఎరా పెనలేదరా నీకు ఎందుకు ఏడుస్తున్నావు అంటే చేమ కొట్టింది. చేమ ఎందుకు కుట్టావు అంటే నన్ను వచ్చి గెలికాడాడు, అందుకే నేను కుట్టాను. ఇదే కదా విషయం. అయితే ఇది సరదాగా మీరు వినేశారు, కానీ దీంట్లో ఒక విషయం ఉంది. ఏంటి తెలుసా? దీంట్లో ఏం జరిగినా దాని వెనకాల ఒక కారణం ఉంది. ఏం జరిగినా చేమ ఎందుకు కుట్టిందంటే ఆడికి కెలికాడు, అందుకే కుట్టింది. అర్థమైందా? ఆడు ఎందుకు ఏడ్చాడంటే చేమ కొట్టింది. అవ్వ ఎందుకు బోపెట్టలేదంటే ఆడిని ఏడుపు ఆపించడానికి ట్రై చేస్తా ఉంది. పాలోడు ఎందుకు రాలేదంటే ఫుడ్ లేదు కాబట్టి ఆడు నీరసంగా ఉన్నాడు. అర్థమైందా? ప్రతి దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. ఇది శాస్త్రం. మీకు అంతదాకెందుకు, సులభమైనటువంటి ఒక పద్ధతి చెప్తా. ఏంటి తెలుసా శాస్త్రం అంటే ఏంటనేది? మీరు గోదావరి ఒడ్డున నడుచుకుంటే వెళ్తున్నారు. ఇసుక ఉన్నది అనుకుందాం, గోదావరి ఒడ్డున లేదా సముద్రం ఒడ్డున. ఓకే, ఇసుక మ్యాట్ వేసి ఉంటుంది కదా. ఇసుక చక్కగా నీళ్ళకి లేదా ఒక అలలుగా ఉంటుంది కదా, బాగుంటుంది. అలా చూసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎక్కడైనా చిన్న ఇసుకతో గుడిసి కట్టుకుంటారే, మట్టి ఇసుకతో గూడు కట్టుకుంటారు. అలాంటి గూడు ఎక్కడైనా కనబడింది అనుకోండి, మీకేమర్థం అవుతుంది చెప్పండి నాకు? అలాంటి ఇసుకలో ఒక గూడు కనబడితే మీకేం అర్థం అవుద్ది? ఎవరో పిల్లలు వచ్చి ఆడుకొని వెళ్ళారు. పిల్లలు ఆడుకోవడానికి రాకపోతే అక్కడ గూడు వస్తుందా? అయితే అక్కడికి ఎవడైనా నా లాంటి వచ్చి ఈ గూడు ఎలా అయిందో తెలుసా, సముద్రం కెరటాలు ఎలా తిరగటం బట్టి గూడు అయిపోయింది అని అన్నాడు అనుకో, ఆయన ఏమంటావు నువ్వు? ఏమంటారు చెప్పండి? మీ నోటితో గట్టి చెప్పాలి నాకు, పిచ్చోడనరా. అది విషయం. నీకు కనబడకపోవచ్చు ఆ బాబు, కానీ అది చూస్తే అర్థమవుతుంది దీని వెనకాల ఒక కారకం ఉండాలి అనేసి. అవునా కదా? ఇదే 3వ వచనం. ఏమన్నా తెలుసా? ఎంత పెద్ద విశ్వం, ఓ పద్ధతి, ఒక విధానం, ఒక క్రమం ఉన్నదంటే దీని వెనకాల ఎవరు ఉండాలా? ఖచ్చితంగా దేవుడు ఉండాలి. ఓ పద్ధతి కలిగినటువంటి దేవుడు ఉండాలి. మా కంటికి కనబడకపోవచ్చు, కానీ మనం నమ్ముతాం. టైలర్ని చూడలా, కానీ టైలర్ అని నమ్మావు నువ్వు. బాబును చూడలా, బాబు అని నమ్మావు నువ్వు. అవునా కదా? అదేవిధంగా దేవుడు చూడలా, కానీ దేవుడు ఉండాలి. లేకపోతే ఇంత పెద్దది ఎలా వస్తుంది? అదే 3వ వచనం. చూద్దామా? 3వ వచనం మళ్ళీ చదువుతున్నాను, మీకు అర్థమవుతుంది. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది అంటే కనబడేటువంటి ప్రపంచము కనబడేటి పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుచున్నాను. దేవుడు కనబడ్డు, కానీ ఆయన నోటి మాటతో సృజించబడినది. ఇది విశ్వాసం, విశ్వాసం యొక్క పునాది. అయితే గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి నమ్మనివాడు దేన్ని నమ్ముకుంటాడు? దేవుణ్ణి నమ్మనవాడు దేన్ని నమ్ముకుంటాడు? గాలిని నమ్ముకుంటాడు. గాలి నమ్ముకున్నవాడు బాగుపడతాడా? బాగుపడు, అస్సలు బాగుపడు. మనం ఏమనుకుంటామంటే నాకు నమ్మకం లేకపోతే ఏమైంది అని.
యోహాను సువార్త 3:18 తీయక్కర్లేదు కానీ విషయం చెప్తున్నాను. ఏమంటుంది తెలుసా? యేసు ప్రభువారు, నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. బాగుందండి, బాగుంది. ఒకవేళ విశ్వాసం లేదనుకో ఏమవుతుందో తెలుసా? నువ్వు నాశనం అవుతావు. కాబట్టి అంత ఖచ్చితమైందనమాట, అంత ఖచ్చితమైంది. పోలియో చుక్కలు వేసుకోమని చెప్తారు. కొన్ని సంవత్సరాల క్రితం, లేదా అంటే ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం టీకాలు వేసేవాళ్ళు వస్తున్నారంటే పాపం చదువు లేనటువంటి తల్లులు ఏం చేసేవాళ్ళు తెలుసా? పిల్లల్ని దాచిపెట్టేసేవాళ్ళు. ఎందుకో తెలుసా? ఈ టీకాలు ఇస్తే 2 రోజులు 3 రోజులు జ్వరం వస్తుంది, 2 రోజులు 3 రోజులు జ్వరం వస్తుంది, కానీ జీవితాంతం వచ్చే జబ్బుని ఆపుద్దా లేదా? పాపం వాళ్ళకి తెలియక ఈ టీకాలు వేస్తే ఏదో రోగం వస్తుందని వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, దాచిపెట్టేసేవాళ్ళు. అవునా కదా? మనలో కొంతమంది ఆ టైప్ అన్నమాట. విశ్వాసం చూపించకపోతే ఏమవుద్ది? జబ్బు వస్తుంది, పోతావు, నాశనం అయిపోతావు. అది దేవుడు చెప్తున్నటువంటి మాట.